ప్రెస్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు, ఇక్కడికి వచ్చిన మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఈరోజు ప్రెస్ మీట్ విషయం ఏమంటే, మన జయనాథ్ రెడ్డి గారు నిన్న టెక్స్టైల్ పార్క్ నుంచి ఓపెన్ చేశారు. ముఖ్యంగా ఎంఏనూరులో టెక్స్టైల్ పార్క్ అనేది ఇంతకుముందు ఒకసారి చేశారు, 2014లో మన జయనాథ్ గారు చేశారు. కానీ ఇంతవరకు అది కాలేదు. మళ్ళీ ఈరోజు చేశారంటే ఎలా ఉందంటే, ఇది ఒక సినిమాలో ఉంది, ఒక చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్లు మళ్ళీ పెళ్లి చేసేటట్లుగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ టెక్స్టైల్ పార్క్ యొక్క ప్లాన్ ఏమంటే, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద వీళ్ళు ఓపెనింగ్ చేశారు. నేను పూజ అంటే MSME అంటారు దాన్ని. దాని యొక్క పర్పస్ ఏమంటే, టు సర్వ్ ద హబ్ ఫర్ టెక్స్టైల్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్. అంటే ఈ యొక్క మూల బిందువు అంటే టెక్స్టైల్ యొక్క పార్క్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అక్కడ 100 ఎకరాలు ఉన్నారు. 100 ఎకరాలు 23 ఎకరాలు వచ్చి హ్యాండ్లూమ్ కోసం పెట్టుకుంటున్నారు. అక్కడ హబ్ చేసి సెంటర్లు చేసి అన్ని మన చైనాకి సంబంధించిన హబ్ అంతా అక్కడే ఏర్పాటు చేసి డెవలప్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇది చేయాలంటే ఎన్నో కోట్లతో కూడుకున్నది. ఆ కోట్లతో కూడుకుంది కాబట్టి ఆ డబ్బులు కావాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మేము అంత అప్పులే చేస్తున్నారు. అప్పులు చేసిన తర్వాత నెక్స్ట్ ఏదో స్కీమ్ అని చెప్పారు, మన 6 ప్యాక్ ఏదో 6 ప్యాక్ ఇది సూపర్ 6 అన్నారు. ఇంతవరకు సూపర్ 6 ఒక్కటి కూడా కాలేదు. అందులో మా చేనేతలకు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు మాకు చేనేత కింద ఇస్తున్నారు. ఇంతవరకు అది ఇవ్వలేదు. ఫస్ట్ అది ఇవ్వండి, అది ఇస్తే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. ఏదో మేము చేసామో ఏదో చేసుకోకపోతున్నాం అంటే అది డెవలప్మెంట్ కాదు. ఇంకో విషయం, అక్కడ చాలా మంది మంత్రులు వచ్చారు, మినిస్టర్లు వచ్చారు, తర్వాత ఎమ్మెల్యేలు వచ్చారు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చారు. వచ్చి అక్కడ నిన్న పూజ చేశారు. తర్వాత ఒకేలా అది స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే, 23 ఎకరాలు చేనేతల కోసం హ్యాండ్లూమ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఫేజ్లో 3 నెలలు కంప్లీట్ చేస్తామంటున్నారు. సంతోషమే. కానీ ఒకటి, అక్కడ చేసేటప్పుడు ఏదైనా కానీ ఒక స్కామ్ అనేది మననే రీసెంట్గా నేనే ఒక మా వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చారు. ఏమంటే, కుటుంబ మిషన్ బీసీల కింద 15,000 కింద శాంక్షన్ చేశారు. 4,000 రూపాయలు కుటుంబ మిషన్, 3,000 రూపాయలు శిక్షణ కింద పెట్టి దాంట్లో ఏదో స్కామ్ జరుగుతుందని మొన్న బయటపడింది. అది నేను మా వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చారు. ఆ విధంగా కాకుండా అక్కడ కూడా టెక్స్టైల్ కూడా అక్కడ కూడా అటువంటి అవినీతులు జరగకుండా ముందే జాగ్రత్త పడండి. అంత డబ్బులు తిన్న తర్వాత మంత్రిని సస్పెండ్ చేయడము, అధికారులు సస్పెండ్ చేయడము, అక్కడ ఉన్న వాళ్ళకి చెడు పేరు రావడం, ఆ విధంగా రాకుండా ముందే మీరు జాగ్రత్త తీసుకుని అక్కడ సపరేట్గా ఏసీపీని ఏర్పాటు చేయండి. చేస్తే అంటే వాళ్ళతో మీరు చేయించుకోండి. అంటే ఎవరు స్కామ్ ముందే తెలిసిపోతుంది. హుషారుతో పడతారు, బ్రహ్మాండంగా హ్యాపీగా పనులు చేసుకుంటారు. ఎక్కడ స్కామ్లు జరగదు కాబట్టి ముందే మీరు హుషారు పడి అక్కడ వర్క్ చేయించుకోండి. తర్వాత అంత స్కామ్ తిన్న తర్వాత మంత్రులను సస్పెండ్ చేయడము, లేకపోతే అధికారులను సస్పెండ్ చేయడం అలా కాకుండా ముందే జాగ్రత్త పడి